వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం జూనియర్ కెమిస్ట్రీ ఈ పేపర్కి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామ్ ముందు మనం పర్ఫెక్ట్గా అంటే ఎగ్జామ్ ముందు మనం కంప్లీట్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, మనం మిస్ చేయకుండా చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అయితే సరిపోతుంది, ఏ చాప్టర్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ఓకే, ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ఈరోజు మీకు చెప్తాను. సో ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాలో కూడా చెప్తా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఫస్ట్ మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఇందులో మీకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్. ఓకే, ఈ చాప్టర్లో మీరు అనుకున్నట్టు ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు, బట్ ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. ఓకే, సో టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఏవైతే మీకు ఇప్పుడు క్వశ్చన్స్ చెప్తానో ఫస్ట్ అవి నేర్చుకోండి. సో మీకు ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్. ఈసారి కూడా ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్, అర్థమవుతుందా? ఇవి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చనే. నెక్స్ట్ డి బ్రాగ్లీ, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఈ చాప్టర్ లో మీకు ఏ ఒక 10 to 20 క్వశ్చన్స్ ఇవ్వలేదు, 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే దీంట్లో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ అనగానే మనకు గుర్తొచ్చే క్వశ్చన్ ఏంటి? పీరియాడిక్ ప్రాపర్టీస్. అర్థమైందా? ఇందులో అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోగెయిన్ ఎంథాల్పీ, ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. మీకు ఇంకా చదవాలనుకుంటే ఏంటి? ఎస్పీడిఎఫ్. అర్థమైందా? నెక్స్ట్ I1 గ్రేటర్ దెన్ I2. ఇవి మీకు చూడండి. ఇందులో మీరు ఎక్కువ చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ 2 క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్. సో ఈ 5 క్వశ్చన్స్ చదవండి. ఈ 5 నుంచి మ్యాక్సిమం ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ మీకు కవర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కెమికల్ బాండింగ్. ఈ చాప్టర్లో చూడండి, హైబ్రిడైజేషన్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెస్పో థియరీ, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇదిగోండి ఈ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. ఎప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తాడో చెప్పలేం, బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్. ఇందులో 3 క్వశ్చన్స్ ఇచ్చేందుకు 2 క్వశ్చన్స్ రాయడానికి ఉండదు. ఓకే, సో ప్రతి చాప్టర్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థమైంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మీరు అసలు ప్రిపేర్ అవ్వకుండా, ఓకే, సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్. ఓకే, సో వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో మీకు ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. అర్థమవుతుందా? మనం ఎన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం? ఒక 13 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఇందులో మీరు మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా 100కి 100% ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అది వెస్పో థియరీ, హైబ్రిడైజేషన్, I1 greater than I2, SPDF blocks, and periodic properties, and ఈ 3 క్వశ్చన్స్. ఓకే, సో ఇవి మీరు మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్. ఇంకా టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్. ఓకే, సో వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్ ఇవన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అదేవిధంగా మీ ప్లేస్టోర్లో DMT క్లాసెస్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. యాప్లో మీకు ఇంటర్మీడియట్ సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్, అద్భుతం ఇవన్నీ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేసాం. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి యాప్ని చెక్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కెమికల్ బాండింగ్లో ఫస్ట్ క్వశ్చన్ కోవలెంట్ కాంపౌండ్స్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. డైపోల్ మూమెంట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్. PCl5 SF6 హైబ్రిడైజేషన్. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. అంటే ఇవి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. హైడ్రోజన్ బాండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అందువల్ల నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇందులో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, గ్రామ్స్ లా, ఓకే, డెల్టాన్స్ లా, అదైతే పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యూల్ థియరీ ఆఫ్ గ్యాసెస్, బాయిల్స్ లా, చార్లెస్ లా, ఓకే, గ్రామ్స్ లా, అవగాడ్రస్ లా, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి చెప్తారంటే ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది క్వశ్చన్స్. అంటే పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి.
ఓకే. సో వీటికి మీరు స్కిప్ చేయడానికి ఏ క్వశ్చన్ లేదు. అర్థమైంది. వీటిలో ఏ క్వశ్చన్ ఇస్తారో తెలియదు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చా. సో ఈ 5 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే. ఒక క్వశ్చన్ కంటే ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంటే. మీరు ఏ క్వశ్చన్ ఇస్తారో తెలియదు, బట్ మీరు అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. కెమిస్ట్రీ చాలా ఈజీగా మన మార్క్స్ తీసుకురావచ్చు. అదేవిధంగా అంటే కొంచెం టఫ్గా ఇచ్చినా మీకు మార్క్స్ ఖచ్చితంగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ చాలా కష్టం, అదేవిధంగా నేర్చుకుంటే చాలా ఈజీ. ఓకే. మనం ముందు రోజు చదివి వెళ్తామంటే అది కెమిస్ట్రీలో కుదరదు. ముందు నుంచి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే. నెక్స్ట్ స్ట్రైకోమెట్రీ. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 12th, 13th, 14 డిఫైన్ మొలారిటీ. చూడండి, మొలారిటీ ఇస్తాడు, మొలారిటీ ఇస్తాడు. ఓకే. లేదా ఒకటి వస్తుంది, రెండు రావు. నెక్స్ట్ నార్మాలిటీ. మొలారిటీకి మొలారిటీ రాసిన, మొలారిటీకి నార్మాలిటీ రాసిన మార్క్స్ రావు. సో ఏదైతే అదే రాయాలి. ఓకే. ఒకదానికి ఒకటి రాసే వద్దు, కన్ఫ్యూజ్ అయిపో. క్వశ్చన్ ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అనగానే గుర్తొచ్చుకోవచ్చు ఏంటి? అసలు ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సిబి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. క్వశ్చన్ చిన్నగా కనిపిస్తుంది కానీ ఆన్సర్ పెద్దగా ఉంటుంది, అదే వద్దా? బట్ నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. 4 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ థియరీ మీకు 4 మార్క్స్ కూడా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21st అర్హీనస్ యాసిడ్ బేస్ థియరీ. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. అర్థమవుతుందా? అదేవిధంగా మీకు 26th చూడండి, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్, అది వద్దా? సో వీటిని స్కిప్ చేయొద్దు. నేను టిక్ పెట్టాను, ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. ఇంకా మీకు టైం ఉంటే ఫర్దర్ మిగతా క్వశ్చన్స్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. హైడ్రోజన్ అనే కాంపౌండ్స్. ఇందులో చూడండి 30, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్ 32nd, ఇది కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చనే. 33rd. నెక్స్ట్ చూడండి, బ్యాలెన్సింగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇవి మీకు 1 ఇచ్చి 2 మార్క్స్ కింద రావచ్చు, అర్థమైందా? సో 4 ఇచ్చి 4 మార్క్స్ కింద కూడా రావచ్చు. ఓకే. బట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 1A 2A గ్రూప్స్. ఇందులో మీకు ఇవి ఇంపార్టెంట్. అర్థమైంది. మీకు 2 తక్కువ క్వశ్చన్స్ ఇచ్చా, మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఓకే. ఓకే. సో చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ డైబోరిన్. ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్ అది. నెక్స్ట్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరిన్. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ గ్రాఫైట్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్. స్ట్రక్చర్స్ తో కలిపి వేయాలి. స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సిలికా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగోండి 41 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో చూడండి ఐసోమరిజం ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. ఓకే. ఫస్ట్ చేయండి, ఇంకా టైం ఉంటే ఫర్దర్ క్వశ్చన్స్ చేయడం ప్రయత్నం చేయండి, అర్థమవుతుందా? సో ఈ 4 మార్క్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ మనం వెల్ కమింగ్ టు 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ చాప్టర్ లో మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే బాయిల్స్ లా, చార్లెస్ లా, ఐసోథర్మ్స్, ఐసోబోస్, అవగాడ్రోస్ లా, ఎస్టీపీ కండిషన్స్, నెక్స్ట్ గ్రామ్స్ లా. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. మీకు మరీ చెప్తున్నా, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్సే, బట్ ఇందులో ఏ క్వశ్చన్ ఇస్తారో చెప్పలేం. అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇవి నేర్చుకోండి. వీటి తర్వాత ఇంకా మీకు టైం ఉంటే డెల్టాన్స్ లా. ఓకే. 12th, 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకే. చూడండి, చెప్పండి మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగానే ఉంటాయని. సో వీటిలో నేను ఏదైతే టిక్ పెట్టానో ఇవి చేయండి ఫస్ట్. ఇంకా మీకు టైం ఉంటే ఫర్దర్ క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్ట్రైకోమెట్రీ. ఇందులో మీకు చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చా.
ఓకే. సో ఇవి ప్రిపేర్ అవ్వండి సరిపోద్ది ఈ చాప్టర్ నుంచి. అందువల్ల ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఇంకా మీ టైం ఉంటే ఫర్దర్ క్వశ్చన్స్. ఓకే, బట్ ఫస్ట్ ప్రిపరేషన్ వీటికి అవ్వండి. ఇందులో ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూడండి. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ కింద 2 మార్క్స్ లాగా ఇస్తాడు. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ కి, ఇది ఒక 2 మార్క్స్ కి, రెండు కలిపి 8 మార్క్స్ క్వశ్చన్స్ కింద అవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్. సో ఇందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్ extension properties, Gibbs energy, and third law of thermodynamics, enthalpy formation, entropy, okay, Gibbs energy, enthalpy, ఇవన్నీ కూడా మీకు రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మీరు మిస్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే ఫస్ట్ ఏవైతే చెప్పానో ఈ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ homogeneous equilibrium, heterogeneous equilibrium. Next, relation between Kp and Kc. వీటికి ఎగ్జాంపుల్స్ ఒక టూ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుందన్న. ఒక ఎగ్జాంపుల్ రాయొద్దు, ఒకటి రాయొద్దు, లేదా 3 కంటే ఎక్కువ రాయొద్దు. ఓకే, 2 లేదా 3 ఎగ్జాంపుల్స్ సరిపోతాయి, ఎనఫ్. నెక్స్ట్ 35th. నెక్స్ట్ pH. ఇది చాలా చిన్న క్వశ్చన్ ఉంది కానీ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇంపార్టెంట్. ఓకే, కామన్ అయిన ఎఫెక్ట్. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. ఓకే, సో వీటిలోకి మీరు స్కిప్ చేయొద్దు. హైడ్రోజన్ అనే కాంపౌండ్స్, ఇందులో నుంచి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోల్ గ్యాసిఫికేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. హెవీ వాటర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 42nd 43rd ఈ క్వశ్చన్స్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. నెక్స్ట్ వీప్లో మీకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. వీటితో పాటు 48th ఇవి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్ 51. అర్థమవుతుందా? సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఇంకా టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? ఇవే మీకు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటితో పాటు ఇంకా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, చెప్తాను. సో నెక్స్ట్ 81, 84 ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది? ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, బట్ ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. బట్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ చెప్తున్నా. 77 IUPAC నేమ్ ఆఫ్ ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే క్వశ్చన్. ఓకే, ఇందులో ఓకే, ఇందులో చూడండి 68th క్వశ్చన్ ఇంపార్టెంట్, 69th ఇంపార్టెంట్. నెక్స్ట్ 73 ఇవి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్. ఓకే, చెప్పాను మీకు ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగానే ఉంటాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇందులో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆక్టేట్ రూల్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. నెక్స్ట్ 90, 94, 97. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక క్వశ్చన్. ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ క్వశ్చన్స్ కోవండి. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న క్వశ్చన్స్. ఇది చెప్తున్నా మీకు మళ్ళీ చెప్తున్నా. వీటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్ అవి మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అర్థమవుతుందా? సో మీరు ప్లే స్టోర్లో డిఎంటి క్లాసెస్ అని మీరు సర్చ్ చేస్తే యాప్ ఈ విధంగా వస్తుంది. యాప్లో మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ మీకు యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి అన్న ఆఫో ప్రిన్సిపల్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ హున్స్ వాల్యూ. అర్థమైందా? బ్లాక్ బాడీ, జీవన్ ఎఫెక్ట్. అర్థమైందా? హైజెన్బర్గ్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇందులో మీకు ఏమైనా ఈ క్వశ్చన్ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇందులో ఇంకేం స్కిప్ చేయండి. ఓకే, సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్. సో ఇవి మీకు ఈ కెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్. అనుకుందా? సో ఈ మూడింటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ క్వశ్చన్స్ ఫస్ట్ నేర్చుకోండి. ఇంకా మీకు ఫర్దర్ టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, యాప్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో ఇది కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్.